డ్రాయింగ్ వేస్తున్నామంటే ఉన్న అబ్జర్వేషన్ బాగుండాలి. వాటికి లెగ్స్ ఎక్కడ ఉంటున్నాయి, ఈ బాడీ ఎక్కడైతే బ్యాలెన్స్ బాగుంటుందో చూడాలి నిలబడ్డప్పుడు. కాబట్టి ఏంటంటే దీని సెంటర్ నుంచి కొంచెం బ్యాక్ ఎక్కడ తీసుకుందాం. తర్వాత కొంచెం బాడీ ఏమైందంటే ఫేస్ లోకి వెళ్ళిపోతున్నారు, మరి ఎందుకంటే దీనికి ఎడ్జ్కే ఉండదు, కొంచెం బాడీకి వెళ్ళిపోతుంది. దీని మీద కన్ను తీయండి. తర్వాత ఏం చేయాలంటే కోడి చూస్తే రెడ్ కలర్ లో ఎంత అందంగా ఉన్నాయి చూడండి. కోడికి ఇవే అందాన్ని తెచ్చిపెడతాయి. ఒకటి దోక కావచ్చు, రెండోది వాటి నెత్తి మీద ఉన్న ఇది దాని స్టైల్ దాని టాపిక్ దీనికి ఇది యాడ్ చేద్దాం. తర్వాత ఏం చేయాలంటే మనం మళ్ళీ ఇప్పుడు ఈ సెక్షన్స్ మనం ఏం చేస్తున్నాం, 2B పెన్సిల్ తోనే వేయాలి. 2B కానీ HP పెన్సిల్ కానీ చేస్తే ఏమైందంటే ఒకవేళ మీరు ఏదైతే చేసినా ఈజీగా మళ్ళీ పోతుంది. అదే మీరు మంచి ఆర్టిస్ట్ అయిన అనుకోండి, డైరెక్ట్ 4B 8B పెన్సిల్ తీసుకొని డైరెక్ట్ చేయొచ్చు. 8B కంటే 10B పెట్టి యూజ్ చేస్తారు. మీరు కూడా అట్లా మంచి చేయాలి. తర్వాత ఏం చేయాలంటే వీటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఏం చేస్తాం మనం ఇక్కడి వాటికి వచ్చేసరికి మనకు గడ్డ ఎలా ఉంటుందో వీటికి కూడా ఇక్కడ హెయిర్ తోనే లుక్ బాగా అవుపిస్తుంది. ఇక్కడ వీటికి ఇట్లాంటి ఇట్లా వస్తాయి, మనం చేద్దాం. తర్వాత దీనికి ఏం కావాలి, చేతులు రెక్కలు ఉంటాయి వీటికి. కానీ రెక్కలు ఉన్నా పైకి ఎగరలేవు. ఎందుకు ఎగరలేవు అంటే వీటి బాడీ అనేది లావుగా ఉంటుంది. ఇంకోటి వీటికి ఇంజక్షన్స్ ఇచ్చి జస్ట్ 2-3 వీక్స్ లోనే వీటిని బరువు పెంచేసి మనకు అమ్ముతున్నారు. కోడి లైఫ్ స్పాన్ దీని ఎంత ఉంటుందని అనుకుంటున్నారు? నార్మల్ నాటుకోడి అయితే 5 to 7 years ఉన్నది. కానీ మనం తినే కోళ్ళు అయితే దాదాపు వాటికి 3 నెలల నుంచి 3 నెలల లోపే అయిపోతున్నాయి. కాబట్టి మనం తినద్దు. వీటి మీద ఇలాంటి కొలుసులు తీయండి. చర్మం మీద ఓకేనా? ఫస్ట్ ఏం చేసినా సర్కిల్ తీసుకున్నా, తర్వాత ఓవెల్ షేప్ తీసుకున్నా, ఇంకో ఓవెల్ షేప్, మొత్తం ఓవెల్ షేప్స్ ఉన్నాయి. అంటే కోడి గీయడానికి అది సరిపోతుంది, సాలు గీయడానికి స్టిక్ ఫిగర్ లాగా వేసినా సరిపోతుంది. మీరు ఎంతవరకు చేసిండ్రు ఒకసారి చూద్దాం. మీరు కూడా అట్లా చేసి తప్పకపోతే నేను సెట్ చేసి ఇవ్వడానికి ఇక్కడ దాకా వచ్చాను. ఏం టెన్షన్ పడకండి, మీ తప్పులు ఉంటే నేను సెట్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చాను. ఎందుకంటే మళ్ళీ నేను పోయినా మీకు ఎవరు చెప్పలేదు కదా. బేసిక్స్ ఎంత చేస్తే అంత మంచిది. మీకు డైలీ ప్రాక్టీస్ చేయండి, ఓవెల్ షేప్స్ చేయండి. అవును బాగుంది. చిన్న గీయాలి ఎప్పుడు కానీ. డ్రాయింగ్ మీరు చిన్న గీసిందంటే డ్రాయింగ్ ఎప్పుడు రాదు. పేపర్ నిండా ఎప్పుడైతే వస్తుంది కరెక్ట్ వస్తుంది. ఇంకోటి పేపర్లో కంపోజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంత పెద్ద పేపర్ ఉందనుకోండి, పేపర్లో ఇక్కడ తల పెట్టేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ గీయాలంటే అది మంచి నీట్గా అవ్వడదు. ఖచ్చితంగా ఏం చేయాలి, పేపర్ని పైన కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి, కింద కూడా జరం బేసిక్ ఉంచుకోవాలి. ఉంచిన తర్వాత ఇందులో డ్రాయింగ్ చేయడం వల్ల మీకు ఈజీ అవుతుంది.
చూడడానికి ఆ నెగిటివ్ స్పేస్ పాజిటివ్ స్పేస్ అనేది కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేది అది బాగుంటుంది. అంతేగాని పేపర్ నిన్న చేసిన పేపర్ చిన్న డ్రాయింగ్ ఇద్దామంటే అట్లా కుదరదు. ఓకే రేపు మీరు మళ్ళీ ఇట్లాంటి వేసుకొని రండి. దీనికి కావాల్సిన రంగులు ఏమున్నాయి? ఆరెంజ్ ఉన్నది, రెడ్ ఉన్నది, ఇది ఆక్వా గ్రీన్ కలర్, ఇది ఉంది, మల్టీ కలర్స్ ఉన్నాయి. మీరు కూడా ఇట్లాంటి